హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ టెక్ జర్నీ. రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్కి టీసీఎస్ ఎన్క్యూటీ ఆల్ ఇండియా బ్యాచ్ 2026 ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ మెయిల్ వస్తుంది. సో టీసీఎస్ ఆల్ ఇండియా ఎన్క్యూటీ హైరింగ్ అనేది బ్యాచ్ ఆఫ్ 2026, 2025 అండ్ 2024కి హైర్ చేస్తుంది. సో కాబట్టి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ టీసీఎస్ ఎన్క్యూటీ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, పాస్వర్డ్ అని రీసెట్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్కి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఎగ్జామ్ డే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్ ఇన్ మార్చ్ గురించి కూడా చెప్తాను. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, యూజర్ ఐడి, పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ నేను హైడ్ చేశాను. కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రాసెస్. ఫస్ట్గా మీకు అఫీషియల్ మెయిల్ వస్తుంది టీసీఎస్ ఐఆన్ ఆర్ డీజీఏఎల్ఎం నుండి. ఆ మెయిల్లో లాగిన్ లింక్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు చేయాల్సింది ఫస్ట్ లాగిన్ లింక్ ఓపెన్ చేయండి. తర్వాత ఈమెయిల్లో ఇచ్చిన యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. ఫస్ట్ టైం లాగిన్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పాస్వర్డ్గా యూజ్ చేయండి. తర్వాత క్యాప్చా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అప్పుడు లాగిన్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం లాగిన్ అయ్యాక సిస్టమ్ అనేది పాస్వర్డ్ రీసెట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. న్యూ పాస్వర్డ్ అనేది మీకు తెలుసు కదా, వ్యాలిడ్గా ఉండేటట్టు ఉండాలి, క్యారెక్టర్స్ అండ్ ఆల్సో నెంబర్స్. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాక క్యాప్చాని కంప్లీట్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ అనేది క్లిక్ చేయాలి. పాస్వర్డ్ అనేది అప్డేట్ అయ్యాక మళ్ళీ లాగిన్ చేయాలి. యూజింగ్ ది న్యూ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక అడ్మిట్ కార్డ్లో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఎగ్జామ్ డే ముందు ప్రింట్ అనేది తీసుకోండి. ఎందుకంటే అడ్మిట్ కార్డ్ అనేది మీరు తీసుకెళ్ళకపోతే ఎగ్జామ్ సెంటర్కి మిమ్మల్ని అలౌ చేయనివ్వరు. అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. లైక్ టీసీఎస్ ఎన్క్యూటీ టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 190 minutes ఉంటుంది. ఎగ్జామ్ అనేది 2 మెయిన్ సెక్షన్లో డివైడ్ అయ్యి ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక కంప్లీట్ వీడియో చేశాను టీసీఎస్ ఎన్క్యూటీ పైన. అండ్ దాంట్లో కూడా నేను డిస్కస్ చేశాను లైక్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అండ్ ఆల్సో లైక్ ఇక్కడ రిసోర్సెస్ గురించి అండ్ ఎక్కడ మీరు చదివితే మంచిది అండ్ ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి గురించి అన్నీ నేను మాట్లాడాను ఆ వీడియోలో. సో మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. అండ్ పార్ట్ ఏ ఫౌండేషన్ సెక్షన్, డ్యూరేషన్ 75 minutes. ఈ సెక్షన్లో క్వశ్చన్స్ వస్తాయి లైక్ న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్. ఇది మెయిన్లీ బేసిక్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ థింకింగ్ టెస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. అండ్ పార్ట్ బి అడ్వాన్స్డ్ సెక్షన్, డ్యూరేషన్ 115 minutes. ఈ సెక్షన్లో ఉంటాయి లైక్ అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అబిలిటీ, అడ్వాన్స్డ్ లాజికల్ రీజనింగ్, కోడింగ్ ఎబిలిటీ. కోడింగ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ C++, జావా, పైథాన్. సో కాబట్టి బేసిక్ కోడింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళడం బెటర్. నేను ఆల్రెడీ ఆ వీడియోలో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, కోడింగ్ రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేశాను లైక్ స్ట్రైవర్ షీట్, టీసీఎస్ ఎన్క్యూటీ 100 కోడింగ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీరు సాల్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీరు టీసీఎస్ ఎన్క్యూటీని క్రాక్ చేయగలిగే ఎబిలిటీ వస్తుంది. అండ్ మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలరు ఎగ్జామ్లో కోడింగ్ రిలేటెడ్. అండ్ డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి అవసరమో ఎగ్జామ్కి తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు ఎగ్జామ్కి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. లైక్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్ అండ్ సెకండ్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. అడిషనల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకోవడం మంచిది. అండ్ బ్లూ పెన్ అయితే సెంటిమెంట్ అంటారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఐడి ప్రూఫ్లో నేమ్ అండ్ అడ్మిట్ కార్డ్లో నేమ్ అనేది కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే ఎగ్జామ్ సెంటర్లో ఎంట్రీ ఇవ్వకపోవచ్చు. సో ముందుగా చూసుకుంటే బెటర్. కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ డేలో ఫాలో చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎగ్జామ్ సెంటర్కి అట్లీస్ట్ 1 hour ముందు రీచ్ అవ్వాలి. లేట్ అయితే ఎంట్రీ అలౌ చేయకపోవచ్చు. సెకండ్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎగ్జామ్ హాల్లో అలౌడ్ కాదు. ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ డివైజెస్, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సో ఇవన్నీ మీరు
వెళ్ళకపోవడమే మంచిది ఎగ్జామ్ సెంటర్లోకి. అండ్ కాబట్టి ఇవన్నీ బ్యాగ్లో పెట్టకుండా బెటర్. అండ్ ఎగ్జామ్ సెంటర్లో టీసీఎస్ ఐఆన్ స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో చేయాలి. పాసిబుల్ అయితే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఒకరోజు ముందు చెక్ చేయండి. అప్పుడు ఎగ్జామ్ డేలో టెన్షన్ అనేది ఉండదు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు తెచ్చుకోవాలి. ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయితే ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 10th మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్ షీట్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టీసీఎస్ రిక్రూట్మెంట్కి మనీ అనేది ఛార్జ్ చేయదు మరియు జీమెయిల్, యాహూ లాంటివి నుండి జాబ్ ఆఫర్స్ పంపించదు. కాబట్టి అఫీషియల్ టీసీఎస్ ఈమెయిల్స్ మాత్రమే నమ్మండి. కొన్ని ఫైనల్ టిప్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో, లాస్ట్గా కొన్ని క్విక్ ప్రిపరేషన్ టిప్స్. రెగ్యులర్గా అప్డేట్ టాపిక్స్ రివైజ్ చేయండి. సో మీ ఎగ్జామ్ డేట్ అనేది ఫిక్స్ అయితే దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసి అండ్ ఆప్టిట్యూడ్, కోడింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ ఇలాంటి టాపిక్స్ అనేది ఒకసారి రివైజ్ చేసుకోండి. సో మీరు ఎగ్జామ్లో చాలా క్లియర్గా అటెంప్ట్ చేయగలరు. కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ ముందు ప్రాపర్ స్లీప్ తీసుకోండి. ఎగ్జామ్ టైంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ టైం. అండ్ కామ్గా ఉండి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మాత్రమే క్రియేట్ చేశాను. స్టూడెంట్స్కి టీసీఎస్ ఎన్క్యూటీ ప్రాసెస్ అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైవసీ కోసం పర్సనల్ డీటెయిల్స్ హైడ్ చేయబడ్డాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ టెక్ జర్నీ. థ్యాంక్ యూ.